హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి. గోరుచిక్కుడు పెసరపప్పు వేసి కూర చూపిస్తానండి. చాలా బాగుంటుంది. 2 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి. మీకు ఎలా చేయాలో చూద్దామండి ప్రాసెస్. గోరుచిక్కుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసేసి శుభ్రం చేసేసి అవి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే అవి ఉడికిపోతాయి. ఇలా దీనికి మసాలా అండి, పచ్చి కొబ్బరి, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, జీలకర్ర. మీరు ఆనియన్స్ బదులు గార్లిక్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసే సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసి మిక్సీ పట్టేద్దామండి. ఇది పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టేస్తే ఇలా పలుకుగా రావాలండి. బాగా నానిపోతుంది. చూడండి, మిక్సీ పట్టేశాను. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇంతలోపల చిక్కుడుకాయ ఉడికిందేమో చూద్దామండి. ఉడికిపోయిందండి. ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. పోషకాలు వెళ్ళకుండా మనకు అందులోనే ఉంటాయండి. అందుకోసమని ఇలా వాటర్ కూడా డ్రై అయిపోయేదాకా ఉంచుదాం. ఇందులోకి పోపు రెడీ చేసుకుందామండి. కడాయి పెట్టుకొని మరో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు అండి ఇది వేసేసి చిటపటలాడిన తర్వాత వాటర్ లేకుండా పెసరపప్పుని ఇందులో వేసుకోవాలండి. వాటర్ లేకుండా డ్రై అయిపోయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వాటర్ ఉంటే మాత్రం చిటపటలాడుతుంది. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి పలుకుగా రావాలి. చూడండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మసాలా ఉంది కదండి, కొబ్బరి, ఇందులో వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి. ముద్దగా లేకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది కూడా వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోయింది కదండి. అది ఇందులో వేసేసి ఒకసారి మొత్తం కలుపుకుందామండి. కారం కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. పచ్చివాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసుకొని ఇంకా 4 మినిట్స్ పడుతుంది. ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం అండి. చపాతీలోకి, రసంలోకి, పప్పులో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను. చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా బాగా తింటారు ఇలా చేసామంటే. ఈ పెసరపప్పు కూడా మనం తినేటప్పుడు పంట కింద బాగా పలుకుగా తగులుతూ ఉంటుంది. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటానండి.